శరణ్య స్టాఫ్ అందరూ 10 వరకల్లా ఆఫీస్లో రిపోర్ట్ చేయాలని రూల్ పెట్టి తనే 10 తర్వాత రావడంతో ఎలాగైనా అందరిలో శరణ్యని అవమానించాలని క్యాబిన్లోకి వెళ్తున్న శరణ్యని దర్శన్ హలో మేడం గారు అని పిలుస్తాడు. ఏంటి అన్నట్టు వెనక్కి తిరిగి చూస్తుంది శరణ్య. అందరూ 10 కల్లా ఆఫీస్కి వచ్చేయాలి అని రూల్ పెట్టిన మీరే టైం ఎంతో చూసుకోలేదా? 10 దాటింది, ఆఫీస్కి లేట్గా వస్తారా అని దర్శన్ అడుగుతూ ఉండగా, నేను ఈ కంపెనీ ఎండీని, ఈ కంపెనీ ప్రాఫిట్స్ టర్నోవర్ మాత్రమే నన్ను రూల్ చేయగలుగుతాయి అని పొగరుగా సమాధానం చెప్తుంది శరణ్య. దాంతో దర్శన్ అవాక్కవుతాడు. మరోవైపు ₹1,00,00,000 చెక్ని ఇంట్లో అన్ని ప్లేసులు మారుస్తూ ఒక చిన్న డెకరేషన్ ఐటెం పూల కుండీ కింద పెడుతుంది అనన్య. ఇక కాంచన ఎందుకే ఆ చెక్ని పదే పదే అన్ని ప్లేసులు మారుస్తున్నావు అంటూ ఉండగా, ఇలాగే మార్చాలి లేదంటే ఈ చెక్ ఎవరికంటైనా పడుతుంది అని అనన్య సమాధానం చెప్తూ ముందు వైపు తిరిగి చూసి షాక్ అవుతుంది. అక్కడ ఆనంద కోపంగా చూస్తూ ఉంటుంది అనన్యని. ఏం చేస్తున్నారు ఇక్కడ అని అడుగుతుండగా, ఏం లేదు దుమ్ము దులుపుతున్నాం అని అబద్ధం చెప్పేస్తుంది అనన్య. దుమ్ము దులుపుతున్నారా? మీరు కొట్టేసిన ₹1,00,00,000 చెక్ ప్లేసెస్ మారుస్తున్నారా అని నిలదీస్తుంది ఆనంద. ఏంటి ₹1,00,00,000 చెక్ ఏంటి అని అంటూ ఉంటుంది. ఇంతకుముందు మీరు చెక్ అన్న విషయం నేను విన్నాను అంటూ ఉండగా, వంటింట్లో కూరగాయలకు చెక్కు తీస్తాం కదా అదే మాట్లాడుకుంటున్నాం అంటూ ఉంటుంది అనన్య. కూరగాయల చెక్కో ₹1,00,00,000 చెక్కో నేనే చూస్తా అంటూ అక్కడ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటుంది ఆనంద. అప్పుడు తన కంట చెక్ కనబడుతుంది. ఇక అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది, తన పరిస్థితి ఏమవుతుందో అని. ఇప్పుడు శరణ్య మీద పడిన నింద పోతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.